అండి పప్పు ఉడకబెట్టేసాము. పప్పు మెత్తగా రుబ్బేసుకున్నాము. వేసుకున్న తర్వాత కప్పు పప్పుకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాము. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జంతా అందులో ట్రాన్స్ఫర్ చేద్దాం మనము. ఈ పప్పుచారు ఈ స్టైల్లో చేస్తే మాత్రం మీరు 2-3 ముద్దలు ఇంకా ఎక్కువ తినేసేయాల్సిందే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఇదంతా అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము అండి. చింతపండు రసం పోసేసుకున్నాము. ఆ తర్వాత మీకు కావాల్సిన వాటర్ యాడ్ చేయండి. చూడండి, స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనము ఆయిల్ యాడ్ చేసుకుందాము. 1 2 2.5 కప్పుల ఆయిల్ తీసుకొని పోసుకున్నాను కడాయిలో. మనకు సాంబార్ అనేది ఈ పక్కన మసులుతుంది చూడండి. సాంబారు పక్కన మసులుతుంది. ఇప్పుడు నేను ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు కలిపి పెట్టుకుంటాం కదా, అది, వెల్లుల్లి 10-12 కొంచెం నలిపేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేదన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కంపల్సరీగా కాదు. ఇవన్నీ ఇప్పుడు ఈ దినుసులన్నీ మన పోపులో వేసేద్దాం. వేసేయండి. తర్వాత కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని